చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విన్నపం తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకోసం కుట్ర పన్నాడు. దానిలో భాగంగానే ఈ రోజున అలిపిరి మెట్ల నుండి తిరుమల వెళ్తానని చెప్పి ప్రకటన చేశాడు. ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టి తిరుమల వస్తున్నానని చెప్పినందుకు గాను ఆయన కౌంటర్ ప్రకటన ఇచ్చాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి సంబంధించిన సాంప్రదాయాల్ని, ఆచారాల్ని మంటగలిపే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడం కోసమే, గతంలో తాను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసమే కొన్ని కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి శ్రీవాణి టికెట్ల రూపంతో, లడ్ల రూపంతో, బిల్డింగ్ కాంట్రాక్టుల రూపంతో దోచుకున్నందుకు గాను అతను తన తప్పులు ఎక్కడ బయటపడతాయో, సిబిఐ ఎక్కడ ఎంక్వైరీ చేస్తుందో అని చెప్పి లడ్డు ప్రసాదాల్లో తన బంధువులు కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కేసుల్లో ముద్దాయిలై జగన్ పేరు ఎక్కడ చెప్తారో అని అతను ఈ రోజున పంతం కోసం తిరుమల మెట్ల మీద నేను ఎక్కి వస్తానని చెప్పాడు. అందుకనే మరలా చెప్తున్నాం, మీరు తిరుమల రావటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు అక్కడ ఉన్న స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే. పెడతానని చెప్పి మీరు ప్రకటన చేయాల్సిందే. చేయకుండా గనక మెట్లు మార్గం గనక ఎక్కితే మెట్ల మార్గంలోనే సనాతన ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో మిమ్మల్ని అడ్డుకొని తీర్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.